హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ఆదా చేసుకోవటంతో పాటు పొల్యూషన్ లేకుండా నడపడం కూడా ఈజీగా ఉండటంతో అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈ క్రమంలో టాటా మోటార్స్ కార్లు మార్కెట్లో దూసుకుపోతున్నాయి. హై సేఫ్టీ ఫీచర్స్ తో విడుదలయ్యే టాటా కారునే ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. టాటా కంపెనీ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రీమియం ఫీచర్ తోనే అతి తక్కువ ధరలో విడుదల చేస్తూ వస్తోంది. అయితే టాటా మోటార్స్ అద్భుతమైన ఫీచర్ తో రతన్ టాటా డ్రీమ్ కారు నానో ఈవీని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు చాలా కాలం నుంచి వార్తల్లో నానుతూ ఉంది. అయితే వాహన రంగంలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న టాటా మోటార్స్ టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్ 2025లో ఇండియన్ మార్కెట్ లోకి తీసుకొస్తారని కార్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. కొందరైతే మరో అడుగు ముందుకు వేసి కేవలం 2.5 లక్షల నుంచి 8 లక్షల మధ్య బేసిక్ ధరతోనే టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ అవుతున్నట్లు చెబుతున్నారు. టాటా నానో ఈవీ బేస్ వేరియంట్ ధర 2.5 లక్షలతో ప్రారంభం కానున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక హై అండ్ ఫీచర్ తో కూడిన టాప్ వేరియంట్ ధర 8 లక్షల వరకు ఉండవచ్చునని సమాచారం. అయితే ధరపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. సిటీ డ్రైవింగ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఈ కారును డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తక్కువ ధర, స్టైల్, కంఫర్ట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా టాటా నానో ఈవీ కారు మార్కెట్ లోకి వస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. టాటా నానో ఈవీ 17 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయవచ్చునని సమాచారం. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లగలదని భావిస్తున్నారు. మోడర్న్ ఎలక్ట్రిక్ టెక్నాలజీతో వస్తున్న ఈ వెహికల్ 10 సెకండ్లోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, ఫుల్ ఛార్జింగ్ కావటానికి 6 నుంచి 8 గంటల సమయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఇంటీరియర్ స్పేస్ కూడా కాస్త ఎక్కువగా ఉండి నలుగురు సౌకర్యంగా కూర్చునేలా ఇంటీరియర్ డిజైన్ ఉండనున్నట్లు వినికిడి. అలాగే ఈ టాటా నానో ఈవీ ఒక కాంపాక్ట్ కారు. అద్భుతమైన డిజైన్ తో వస్తున్న ఈ కారు పొడవు 3164 mm, వెడల్పు 1750 mm, వీల్ బేస్ 2230 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm గా ఉండనుందని సమాచారం. దీంతో పాటు 7 అంగుళాల టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బ్లూటూత్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, పవర్ఫుల్ 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎలక్ట్రిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ వంటి ఫీచర్లన్నీ ఇందులో ఉండనున్నాయట. ఏసీ, పవర్ స్టీరింగ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, రియల్ పార్కింగ్ సెన్సార్లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు కూడా పొందుపరచనున్నట్లు సమాచారం. 2008లో కేవలం 1 లక్ష రూపాయల ధరకే నానో కారును మార్కెట్లోకి విడుదల చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అయితే పరిస్థితుల కారణంగా కంపెనీ 2018లో టాటా నానో ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రస్తుతం టాటా నానో కారు ఎలక్ట్రిక్ వెర్షన్ పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. టాటా నానో ఈవీ కారుకు సంబంధించి టాటా మోటార్స్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో మాత్రం జోరుగా ప్రచారం సాగుతోంది. ఇది 2025లో మార్కెట్లోకి వస్తుందని అంటున్నారు. ఒకవేళ దీన్ని లాంచ్ చేస్తే మాత్రం ఎలక్ట్రిక్ కారులు ఇదే చవకైనది కాగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.